స్థానిక సంస్థల కోటాలో మండలి సభ్యులుగా ఎన్నికైన నాయకులు పదవి ప్రమాణం చేశారు. తెలుగుదేశం నేతలు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్, బుద్ధ వెంకన్న, అన్నం సతీష్ ప్రభాకర్తో మండలి చైర్మన్ చక్రపాణి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తామని కొత్త ఎమ్మెల్సీలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పటిష్టత కోసం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడం కోసం మా స్థానిక ప్రభుత్వాలకి 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ప్రకారం రావాల్సినటువంటి నిధులు, విధులు, అధికారాలు వచ్చేంత వరకు కూడా నా రాజీ లేని పోరాటాలని కొనసాగిస్తూనే ఉంటాను. తెలుగుదేశం పార్టీకి ఒక సైనికుల్లాగా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలు ఏదైతే ప్రజల సుఖశాంతులతో ఉండాలి, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలనే భావించేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయ సాధనకి ఎప్పుడూ కూడా విజయవాడ నగరంలో కృషి చేస్తానని, అరాచక శక్తుల ఆటలు అక్కడ సాగనివ్వమని, తెలుగుదేశం పార్టీకి ఒక సైనికులాగా ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎప్పుడు అండదండలుగా ఉంటానని తెలియజేస్తున్నాను. మరి నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించేటువంటి పార్టీకి, నాయకునికి పట్ల విశ్వాసంతో, విధేయతతో జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరి సహాయ సహకారాలతో మరి రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరుగులేని శక్తిగా చేసేదాంట్లో నా వంతు కృషి చేస్తానని మనవి చేసుకుంటూ, మరి ముఖ్యంగా బాపట్ల నియోజకవర్గ ప్రజలకి మరి రాజకీయాల్లో మరి ఇటువంటి అవకాశాలు రావడానికి సహకరించినటువంటి, సహాయం చేసినటువంటి బాపట్ల నియోజకవర్గ ప్రజలకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.